హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నేతలు పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహిళా కమిషన్ ముందు హాజరవ్వడానికి వచ్చిన కేటీఆర్ వెంట పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా వచ్చారు. అయితే మహిళా నేతల్ని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల నినాదాలు చేశారు. అటు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ ఆందోళన జరుగుతోంది. రెండు పార్టీలు మహిళా నేతలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. రెండు వర్గాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ మహిళా నేతల ఆధ్వర్యంలోనూ ఇటు కాంగ్రెస్ మహిళా నేతల ఆధ్వర్యంలో పోటాపోటీగా మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలని అదుపు చేసే పరిస్థితి చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, ఇంకా ఇప్పటికీ కూడా మహిళా కమిషన్ వద్ద ఒక టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతా ఉంది, కొనసాగుతూ ఉంది. ఒకవైపేమో కాంగ్రెస్ మహిళా నేతలు, ఇంకొక వైపేమో బీఆర్ఎస్ మహిళా నేతలు పోటాపోటీగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బైఠాయించారు. గేటు బయటికి బలవంతంగా కొద్దిసేపటికి వాస్తవానికి అవుట్ గేట్ నుంచి లోపలికి ఇటు బీఆర్ఎస్ మహిళా నేతలు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు లోపలికి చొచ్చుకొని వచ్చారు. ఇక్కడ లోపల బాహాబాహికి కూడా ప్రయత్నాలు చేశారు, పోలీసులు అడ్డుకున్నారు. సో మొత్తానికి మహిళా కాంగ్రెస్ నేతల్ని బలవంతంగా గేట్ నుంచి బయటికి పంపించారు. ఇక్కడ మనము ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఇక్కడ గేట్ బయట ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడ నుంచి బలవంతంగా బయటికి పంపించారు. మరి కాసేపట్లోనే వారిని పోలీస్ స్టేషన్ కు తరలించేటువంటి అవకాశం ఉంది. చాలా సేపటి వరకు కూడా మహిళలు ప్రతిఘటించారు. మహిళా కాంగ్రెస్ నేత సునీతారావుతో పాటు కల్వా సుజాత, మరికొంతమంది మహిళా నేతలు కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో పోలీసులతో వాళ్ళు అరెస్ట్ కాకుండా కొద్దిసేపటి వరకు వాగ్వాదానికి దిగారు. పెనుగులాట జరిగింది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నేతల మధ్యన పరస్పర దాడులకు ఘర్షణ కూడా జరిగింది. సో పోలీసులు అడ్డుకున్నారు. సో మొత్తానికి మహిళా కాంగ్రెస్, ఇప్పుడు మనం ఏబిఎన్ ఆంధ్ర స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము, మహిళా నేతలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ మహిళా నేతలు, వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి కాసేపట్లోనే విచారణ ముగిసి కేటీఆర్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో బయటకు వచ్చేటువంటి కేటీఆర్ ను ఖచ్చితంగా అడ్డుకుంటాము, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్డుకుంటామని కాంగ్రెస్ మహిళా నేతలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ బయటకు వచ్చే సమయానికి వారిని అందరినీ కూడా నుంచి తరలించాలనేటువంటి రోడ్డు బయట వారంతా కూడా బైఠాయించి మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు నేతృత్వంలో వాళ్ళంతా కూడా ఇక్కడ కింద బైఠాయించి వాళ్ళు నిరసన తెలుపుతా ఉన్నారు, అరెస్టును ప్రతిఘటిస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లో వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్కి అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించేటువంటి అవకాశం అయితే ఉంది. సో పోలీసులు వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, భీష్మించుకు కూర్చున్నారు. సో మహిళలు, ఇంతమంది మహిళలు విచారణకు హాజరైతే కేటీఆర్ విచారణకు వచ్చారా లేదంటే దండయాత్రకు వచ్చారా మహిళా కమిషన్ మీదకి? ఒకవైపు మహిళా కమిషన్ గౌరవిస్తామంటూనే వేల సంఖ్యలో ఏ విధంగా మహిళల్ని తీసుకొని వచ్చారు, ఈ మహిళలంతా కూడా లోపలికి ఏ విధంగా వెళ్లారనేటువంటి విమర్శల్ని మహిళా కాంగ్రెస్ నేతలు చేస్తా ఉన్నారు. సో పోలీసుల్ని భీష్మించు కూర్చున్నారు, కింద కూర్చొని బయట నిరసన తెలుపుతా ఉన్నారు. ఇక మరోవైపు మనం గేటు లోపల ఉన్నాము. గేటు లోపల కూడా దృశ్యాల్ని చూడొచ్చు. ఈ దృశ్యాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ మహిళలు ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నారు. వారంతా కూడా లోపల ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతా ఉన్నారు. సీఎం కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ మధు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మధు అక్కడికి వెళ్తే సిగ్నల్ వెళ్తుంది, బయటికి వచ్చి విజువల్స్ అందించేటువంటి ప్రయత్నం చేయి. సో లోపల మహిళలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. వీరంతా కూడా కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. మహిళా కమిషన్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది అనేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మహిళా కమిషను
నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ఒక ప్రశ్నను వాళ్ళు లేవనెత్తా ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు కేటీఆర్ విచారణకు వచ్చి గౌరవంగా కమిషన్ ముందు హాజరవుతా ఉంటే అవసరం ఏమొచ్చింది, ఇదంతా కూడా కావాలని ఇక్కడ ఘర్షణ దిగడం కోసమే, ఇక్కడ వాతావరణాన్ని చెడగొట్టడం కోసమే మహిళా కాంగ్రెస్ నేతలు వచ్చారు అనేటువంటి విమర్శల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు చేస్తూ ఉన్నారు. సో గేటు బయట కాంగ్రెస్ పార్టీ మహిళలు కూర్చొని నిరసన తెలుపుతా ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. గేటు లోపల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు ఆందోళన చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతా ఉన్నారు. సో మొత్తానికి పరస్పర ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి మహిళల పరస్పర ఆందోళనలు నిరసనలతో ఇంకా ఇప్పటికీ ఇక్కడ వెదర్ అయితే హీట్ ఎక్కే ఉంది. పోలీసులు ఇద్దరికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా నేతల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు మహిళా కాంగ్రెస్ నేతలు భీష్మించు కూర్చున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు, కేటీఆర్ వచ్చేంత వరకు ఉంటాము, వచ్చిన తర్వాత అడ్డుకొని తీరుతాము అనేటువంటి వార్నింగ్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇటు వీరు కూడా భీష్మించు కూర్చున్నారు, ఇక్కడి నుంచి కదిలేదు లేదు, వెళ్ళేది లేదు, దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చి అనేటువంటి విమర్శల్ని ఆరోపణల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు చేస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ మహిళలు ఇక్కడి నుంచి వెళ్లేందుకు సస్యమీరా అంటున్నారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా ఇక్కడి నుంచి వెళ్లేందుకు ససమీరా అంటున్నారు, భీష్మించు కూర్చున్నారు. దాంతో గేట్ బయట ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు, గేట్ లోపల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు ఆందోళన చేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పటికీ ఇంకా ఇక్కడ టెన్షన్ అయితే కంటిన్యూ అవుతా ఉంది, టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ ఏమో మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సో లోపల కమిషన్ ఛాంబర్లో విచారణ కొనసాగుతుంటే గేటు బయట ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మహిళల నేతల మధ్యన పోటాపోటీ నినాదాలు, పరస్పర విమర్శలు, పరస్పర ఆరోపణలతో వాతావరణం ఏమో ఇక్కడ హీటెక్కి ఉంది. సో మరి కాసేపట్లోనే విచారణ ముగిసేటువంటి అవకాశం ఉంది, కేటీఆర్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాను ఉద్దేశించి కేటీఆర్ ఇప్పటికే క్షమాపణ చెప్పాను, అయినప్పటికీ నోటీసులు ఇచ్చారు కాబట్టి మహిళా కమిషన్ పైన గౌరవం ఉంది కాబట్టి తాను విచారణకు హాజరవుతున్నాను అని చెప్తూనే మరోవైపు మహిళా కమిషన్ తనకు నోటీసులు ఇవ్వడం పట్ల తగిన తీవ్ర అభ్యంతరాలని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో దాదాపుగా 8 నెలల కాలంలో 1800 పైచీలకు ఘటనలు జరిగాయి, దాడులు జరిగాయి, అఘాయిత్యాలు జరిగాయి. స్పందించలేదు, చర్యలు తీసుకోలేదు. కానీ తాను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మహిళా కమిషన్ కావాలనే తనకి నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా తను విచారణకు హాజరయ్యాను, మరొక మారు వివరణ ఇస్తాను. దాంతోపాటుగా రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ పైన దాడి జరిగింది, అక్కడ కూడా స్పందించలేదు. షాద్నగర్లో జరిగింది, అక్కడ కూడా స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా దాదాపుగా 1800 పైచీలకు ఘటనలు జరిగాయి, ఎక్కడా కూడా స్పందించలేదు. ఈ వివరాలన్నింటినీ కూడా మహిళా కమిషన్కు అందిస్తాను, వీటన్నింటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాను అనేటువంటి మాటని ముందే కేటీఆర్ చెప్పారు. ఆ వివరాలన్నింటినీ కూడా తీసుకొని ఈరోజు కమిషన్ ముందుకు వచ్చారు. సో ఈ బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలను ఉద్దేశించి చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో తాను యథాలాపంగా చేశాను తప్ప మహిళల్ని కించపరిచేటువంటి ఉద్దేశం లేదు అనే మాట చెప్తూనే దానిపైన వివరణ ఇచ్చి దాంతోపాటుగా రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తను తీసుకొచ్చారు. అవన్నీ కూడా కమిషన్కి అందించనున్నారు కేటీఆర్. సో ఆ వివరణ ఇచ్చిన తర్వాత కేటీఆర్ ఆ వివరాలన్నింటినీ కూడా అందించిన తర్వాత మరి మహిళా కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, సో కేటీఆర్ ఇచ్చేటువంటి వివరణతో సంతృప్తి చెందుతుందా లేదంటే మరేదైనా వివరణ కోరుతుందా అనేటువంటిది మాత్రము ఇప్పుడు ఆసక్తిగా ఉత్కంఠగా మారింది. సో విచారణ ముగిసి కేటీఆర్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గేట్ బయట మాత్రము ఇంకా ఉద్రిక్త పరిస్థితి కంటిన్యూ అవుతా ఉంది. పోలీసులు గేటు వేసేసి లోపల బీఆర్ఎస్ మహిళలు బయటకు వెళ్లకుండా అటు బయట ఉన్నటువంటి కాంగ్రెస్ మహిళలు లోపలికి రాకుండా ఆపేశారు. సో మహిళల్ని కాంగ్రెస్కు సంబంధించినటువంటి మహిళల్ని బయటికి పంపించి బుజ్జగించి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మహిళా కాంగ్రెస్ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు, కేటీఆర్ వచ్చిన తర్వాత నిలదీసే వెళ్తామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా మహిళా కమిషన్ వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితే కొనసాగుతూ ఉంది. విజయచంద్రిక.